నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను. రివెంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్ ఆ పంచి వేర్రా. తీరింది కదా, పదండి పోదాం. ఎక్కడ్రా? నన్ను ఎండలో నిలబెట్టి బొంబేసిన జ్ఞానేశ్వర్ గారు ఉన్నాడు. ఆ తర్వాత సామాజ వర్గమన గురూజీ, సాయి కిషోర్. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణ మీద నాకున్న ఇంట్రెస్ట్. గురూజీ ఏంట్రా? ఓ జ్ఞానే, సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా. నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఇద్దరితో వదిలేస్తా. ఆలోచించు. ఛాన్స్ ఇస్ యువర్స్. ఏమన్నావు రా నా చెల్లెల్ని? దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టురా, ఇడిచేస్తా. అలాగే సార్. దండం పెట్టండి గురూజీ. దండం పెట్టిపోయి ఇడిచేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. అన్నా, ఈడు కాళ్ళ మీద కొడితే నువ్వు చేతులు ఎరిసినవేంది? నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఎక్కడో తను కొట్టాడు కదా. అరుస్తావేంట్రా? అన్నా, ఈయన కాలు ఎరిసి ఇడిచేద్దాం. చూడలా ఇచ్చేసాడు. బావగారు ఏదో సింపుల్ గా చెరుగ్గా ఇచ్చారు. టెక్నిక్ ఏంటండి? ఈ ఐటమ్ ని కాయ కచోరే లాకంటారు బాబు. దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి, లేకుంటే టకాయర్లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రై చేస్తా బావగారు. దాందేముంది, చేసుకో. థ్యాంక్ యూ బావగారు. అసలు కొత్తన్నాడు లేనిపోతే సార్ ఆకాలు కూడా మీరే తీసేయండి. అబే ఒకళ్ళిద్దరు జావందే డాక్టర్లు అవుతా. అర్రా ముచ్చట పడుతుంది చేసుకొని నువ్వు గాని బాబు. కానీ ఇక రెస్ట్ తీసుకోరా మంచి లాంటి. గురూజీ ఉన్నారా పోయారా? ఉన్నాను. అరే ఈ సలాడు బతికే ఉన్నాడు. ఫస్ట్ టైం అయినా కాయ కచోరే లాగా జబర్దస్త్ స్విచ్ చేసేసినావు. ఏంటి సార్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందేనా? లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది. అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. దీని పేరు స్టైలా? నాయనమ్మకి స్క్రూ లూజ్ అయిపోయింది అనుకుంటాను. నువ్వు నిజమేనా చెప్తుంది? అవును, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అమ్మాయి నన్నే చూస్తుంది. అయితే అదేగా? అదే అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా మనసు ఇప్పి చెప్పేస్తా. జ్ఞానం, నువ్వు ఇలా అజ్ఞానంతో పిచ్చి పనులు చేయకు. చూడు, ఊరి వాళ్ళు దేనికైనా అరుణాచలాన్ని కదా సలహా అడుగుతున్నారు. అలాగే నీ విషయం ఆయన అడుగుదాం. అలడు, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ముఖ్యమైన పనులుగా ఉన్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తాను కదా. ఏమైంది మామ? ఒక అమ్మాయి నన్నే గుచ్చి చూసిందంటే దాని అర్థం ఏంటి? గుచ్చి చూసిందా, వారచూపు చూసిందా? వారచూపే చూసింది. వారచూపు అయితే ప్రేమే, అంతేనా? అంతే కదా. అంతే. అరుణాచలం, నువ్వు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి మా పెళ్లి జరిపించవా? జరిపిస్తే పోయా. అమ్మాయి పేరు తెలీదే. పేరు తెలీదే. తండ్రి పేరు తెలీదే. ఏంటి మామ ఇది? కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. నన్ను చూసావు కదా. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఇప్పుడు చూసావు కదా. చూసాను. నా అందానికి, నా తెలివికి, నా రంగుకి, నా రూపానికి తగిన పిల్ల. నీ రూపానికి అందానికి తగిన పిల్ల? అవును. దిగులు పడు, జరిపిస్తాను. కృష్ణస్వామి, అదే కథ నాకుందిరా. పోదమ్మా. మేము కొత్త కదరా, నువ్వు అడగరా. నీ అబ్బా నోడకొచ్చు కదా. కిటు నీకు అన్ని అలవాటే కదరా, నువ్వు అడగరా ప్లీజ్. కిట్టు నలుగురా 400 అంటే ఒకళ్ళకి 400. త్వరగా చెప్పండి. అంటే నలుగురికి కలిపి 400. ముందు ఎవరో ఒకరు రండి. కిట్టు నువ్వు కూడా రావచ్చు కదరా. పైకి డబల్స్ తొక్కడానికి వెళ్ళు. తొందర రారా. జల్దిరా, తలపై. కృష్ణ, కాపాడు. ఇక్కడ కూర్చో.
అలా కూర్చో. ఏంట్రా బాబు ఎంత టెన్షన్ ఉంది. ఏంటో కొద్దిగా మంచినీళ్ళు ఇప్పిస్తారా? ఏం చేసినావు? నీళ్ళు కావాలంటున్నావు? గా చెప్తారు చూడు. త్వరగా బట్టలిప్పు. వాట్ ఈజ్ యువర్ నేమ్? అంటే అదే మీ పేరేమిటి అని అడిగాను. ఏయ్, నా పేరు నీకు ఎందుకయ్యా? ముందు పని చూడు. పైన చేసే 50 రూపాయలు ఎక్స్ట్రా. ఓ మర్చిపోయా. పగలగడయ్యాడు. మాలేజీ నీకు వచ్చినావా? ముందు పని చూడు. చేతి ఎక్కనండి, గొలుసు కొట్టేద్దామనా? చాలా మందిని చూసిన ఇలాంటి వాళ్ళను. ఎందుకంత కోపం? కొంచెం కోఆపరేట్ చేయొచ్చుగా. మూడంతా పాడు చేస్తున్నావు. మూడేంటి మూడు? నీ పిల్లలాగా అనిపిస్తున్నానా? పోవేటి పో. ఎక్కడ అలాగడ దొరికిండో. ఏమండి కొంచెం ఆగండి. మిమ్మల్ని ఏం దోస్తురా మీ దోస్తు? ఏం తెలిసి చావదు. కరెక్ట్ నీ చెప్పలే. కిట్టు, ఈ అమ్మాయి చాలా కంతిరిదిరా. ఏమైందిరా? డబ్బులు తీసుకొని ఇంకా పో అంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చినట్రా? చూడ్డానికి వచ్చారా? చూడ్డానికి వచ్చారా? అవును సార్. ఇది ఏమన్నా సినిమా హాల్ అనుకున్నారా? కాదండి. ఏ కాలేజ్ రా మీది? ట్యూటోరియల్ కాలేజ్ సార్. ఆక్స్ఫర్డ్ కాలేజ్. సేమ్ టు సేమ్ కాలేజ్ సార్. షేమ్ టు షేమ్ కాలేజ్. ఎక్కడ ఉంటారా మీరు? నువ్వు మీ చిన్నింటి పక్కన సార్. మా చిన్నింటి పక్కన. నీకెక్కడ తెలుసు? మా వాడికి అలాంటి విషయాలు చాలా ఇంట్రెస్ట్. సైలెన్స్. మీ నలుగురు ఇక్కడికి వచ్చినందుకు కోర్టుకు పంపిస్తే ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానా పడుతుంది తెలుసా? నాకైతే 500 చాలు ఒక్కొక్కరికి. లేదా మా ఎస్ఐ చెప్పారంటే మనిషికి 10,000 గుంజుతాడు. హలో ఏంట్రా అలా అరిచావు? ఎస్ఐ దాకా ఎందుకు సార్? మీరు ఎస్ఐకి ఎక్కువ, కానిస్టేబుల్ కి తక్కువ. ఈసారికి 500 వచ్చండి. అవన్నీ నాకు నచ్చవు. రావద్దు, జన్మలో వెళ్ళిపోండి అంతే. చెప్పండి రా. సొమ్ము పోయిన సుఖం లేదు. వాడు బొక్కలేసింటే రాత్రంతా దోల్దిరేది తెలుసా? నమస్తే సార్. నమస్తే. పని కాలేదా సార్? అరే మా మొహాలు చూస్తే కనపట్లా పని అవ్వలేదని. అరే సార్, మీలాంటి స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారా సార్? మరి ఎక్కడ ఒక మంచి జగ ఉన్నది సార్. ఎక్కడయ్యా? పైసలు ఉన్నాయా సార్? అరే పైసలు ఉన్నాయి, ఎక్కడ రావాలయ్యా? మీరు ఓ పని చేయండి. చెప్పు. హాట్ కాటన్ షోరూమ్ ఉంది కదా, హిమాయత్ నగర్. అక్కడికి వచ్చేయండి. 2000 పట్టుకొని వచ్చేయండి. ఓకే, నువ్వు పక్కా వస్తావు కదా? పక్క 6 గంటలకు వచ్చేయాలి. ఓకే, మరి 10 నిమిషాలు లేట్ అయితే? అరే 10 నిమిషాలు లేట్ అయితే వేరే చేతులు ఉంటుంది. రావయ్యా, మేము వస్తాను. ఓకే ఓకే. మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయరా, ఎలా మేనేజ్ చేద్దాంరా? నేను ట్రై చేస్తాను లేరా. ఓకేరా, నేను కూడా 1000 రూపాయలు ఇస్తాను. ఎలా మేనేజ్ చేస్తావు? అరే యార్, మా నాన్న ఉన్నాడు కదరా బాబు. మీ బాబు ఇస్తాడంటవా? అరే యార్, మా నాన్న వర్క్ చేసేది సివిల్ సప్లైస్ లో రా. ఒక్కసారి టేబుల్ కింద చేయబెట్టాడనుకో 2000. నువ్వు జారగలేని నేను జారలేనా? రంబా రమ్యకృష్ణ, రంబా రే. రంబా రమ్యకృష్ణ ఎక్కడ ఎందుకుంటారా? చిరంజీవి పక్కన డాన్స్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఆ రంబా రమ్యకృష్ణ కాదురా, నా కోళ్ళు, నా బుజ్జిగుడి కోళ్ళు. రంబా రమ్యకృష్ణ. ఏంట్రా మీకు? సిస్టర్ రోజా, నా బంగారు కోడి పెట్టలు నువ్వు చూసావా? కోడి పెట్టలా? లేదా చూడదా? చూడబ్బాయా, పోయింది ఏ రంగు కోడి? ఎర్ర రంగు. మరి ఇది తెల్ల రంగు, నాది కాదు. పోయింది రెండో కోడి ఏ రంగు? తెల్ల రంగు. ఇది ఎర్ర రంగు, నాది కాదు. సరేలే, అయిందేదో అయింది గాని ఈ నగ్మా నిన్ను మీనాని కొంటావా?
ఎంత 125 చేసు. ఊరుకమ్మా అసలే లాస్ లో ఉన్నాను. ఓ 50 రూపాయలు ఇస్తా. మా నాయనే సరేలే 75 రూపాయలు. 75 రూపాయలు నా మీనా 110 కొంటావా? నా మీనాకి 110 రూపాయలు కొంటావా? వెళ్ళమ్మా బాంబే నగ్బాకే 75 రూపాయలు కొన్నప్పుడు నేనా 20 రూపాయలు ఇస్తా. పోయా పోయి కాంచం వల్ల కన్నంను కొనుక్కో నాకు కొంటాడు. అదే మనతో వచ్చింది. ఇదిగో ఇంకో 5 రూపాయలు ఎక్కువ ఇస్తారు. ఇంకేం మాట్లాడకు. తీసుకో. ఇదిగో చూడబ్బాయా, నువ్వు అసలే ఆకేదో పువ్వేదో తెలియదు. ఈ మధ్య దొంగ కోడి పట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, అందులో మన పేటలో. జాగ్రత్త. అవునరా మేకు, మన కోళ్ళు పట్టి మనకే అమ్మేస్తున్నారు. జాగ్రత్త. వస్తావా? గుడ్ మార్నింగ్ సార్. మీరు మాజీ ఎస్ఐ బెల్లం అప్పారావుని. ఒక రోజున ఇంటర్నేషనల్ కేడి అండర్ గ్రౌండ్ వరల్డ్ కింగ్ అయినటువంటి ఆ వరదరాజులు గారిని డైరెక్ట్ గా అటాక్ చేశాను. కానీ వాడి బలం ముందు నా బలం చాలలేదు సార్. వాడు నా నడుము విరక్కొట్టి నా ఉద్యోగం పీకించి నన్ను వీల్ చైర్ కి అంకితం చేశాడు. అది సార్ నా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఏం కావాలి మీకు? వస్తున్నాను సార్. మన నగరంలో శాంతి భద్రతలు క్షీణించడానికి, లా అండ్ ఆర్డర్ నశించడానికి 2 లేడీ విలన్స్ కారణమండి. వాళ్ళని కంట్రోల్లో పెట్టమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అందులో ఒకటి ముసల్దండి, ఒట్టి మాయల మరాఠీ, నోరు విప్పిందంటే అన్ని డబుల్ మీనింగ్ డైలాగులే. రెండోది కుర్రపిల్ల, ప్యూర్ మెంటల్ కేస్ సార్. చాలే ఊరుకోరా. వీళ్ళిద్దరే సార్ నేను చెప్పిన లేడీ విలన్స్. ఇంత సిన్సియర్ ఆఫీసర్ నేను నాకు ఈ ముసల్ది తల్లిగా పుట్టింది. ఈ విచిత్ర వేషధారిని ఈ తింగర్ బుచ్చి నా కూతురుగా పుట్టింది. బ్యాడ్ లక్. వీడి రిపోర్ట్లు పట్టించుకోకు బాబు. వీళ్ళ తాతయ్య ఏదో పని మీద పక్క ఊరు పెడుతూ హడావుడిగా నన్ను ప్రేమించేశారు. అర్జెంటుగా 8వ నెలలో వీడు పుట్టేశాడు. మెదళ్ళేని నెల తక్కువ సన్నాసి. మా నాన్నకేమో సంపాదన లేదు, నాకేమో వయసు వచ్చింది. అర్ధరాత్రి కాలేసుకుని గట్టిగా కౌగిలించుకుని సంతోషంగా కళ్ళు తెరిచి చూస్తే పక్కనేమో ఈ ముసలి మేకు. ఇలా ఎన్నాళ్ళు బాసు? దీనికి పెళ్లి చేయటానికే బాబు చిన్న చిన్న చేతి పనులు చేస్తున్నాం. ఇక నుంచి ఈ ఊళ్ళో గానీ ఈ పేటలో గానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మూమెంట్లు ఇస్తే మూతి మూకుడైపోద్ది. తెలుసుగా, నీకు కావాల్సిన మనవాళ్ళ పెళ్లి అంతేగా? అంతే బాబు. నేనున్నాను. ఓ మంచి రోజు చూసి, ఓ మంచి సంబంధం చూసి దగ్గరుండి నేను పెళ్లి చేయిస్తాను. బామా, పెద్దోళ్ళని చిన్నోళ్ళు కొట్టచ్చటే. వయసుదేముందే, రేవులో ఉన్న తాడి చెట్టు కూడా ఏళ్ళు వస్తున్నాయి. బుద్ధి లేకపోయిన తర్వాత వయసు వచ్చేం లాభం? ఒక్కసారి తిరగవే. ఎందుకే? అమ్మా, నీ అమ్మ కడుపు నీతో మాడ. ఏంటో నన్ను దెబ్బ కొట్టా? ఓసి మూతి వంగిపోయిన పనికి పనిన ముసలి మేకు. నా కల్లోకి వచ్చిన వాడు బాసు, నా కూతలు నేర్పిన వాడు బాసు, నాతో డ్యూయట్ పాడిన వాడు బాసు, నన్ను పెళ్లి చేసుకుని శోభనం చేయాల్సిన వాడు బాసు. ఆ బాసు నీ మనవరాలి పెళ్లి దగ్గరుండి చేయిస్తానంటే అట్టాగే బాబు అంటూ మూతి జాకారం చేసుకుని సాగదీస్తావా? ప్రాణాలు తీస్తా. తర్వాత తిద్దుగానే ముందులరా. బాసు నువ్వు చేసుకోవడం నాకు కూడా కానీ నువ్వు ఇలా సర్కస్ పిల్లలాగా ఓ బూతు బొమ్మలా కనపడితే అతను నీ వైపు కన్నెత్తి కూడా చూడటం. నా మాట విన, చక్కగా బొట్టు కాటుగా పెట్టుకుని అందమైన చీర కట్టుకుని పవిత్రమైన హిందూ కన్న పిల్లలా కనిపించమ్మా. ఎక్కడికరా? ఇక్కడున్నావా భోగేశ్వరరావు? లెక్చరర్ ఏదో ఫ్రెండ్ అని పిలిచినట్టు పేరెట్టి పిలుస్తావా? నోరు ఎత్తక, బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా. నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా? కాదు, నేను కడుపులో పడకముందే పోయాడు. మంచి పని చేశాడు, లేకపోతే నీలాంటి వరస్ట్ ఫెయిల్ కన్నందుకు కుమిలిపోయేవాడు. నేనేం చేశానురా? ఏం చేశానని అడుగుతున్నావా? ఒక ఆడపిల్ల మీద అగాయిత్యం చేసావరా? అసలు ఆడదంటే ఎవరనుకుంటున్నారా? మెల్లో తాలుబట్టు, కాళ్ళకు పట్టీలు, వేళ్లకు మట్టిలు, లంగా, ఓణి, చీర, జాకెట్. ఇది కాదు ఆడదంటే. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. అంతేగాని ఆడపడతాడు గోకూడదు. మళ్ళీ చెప్పు. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు వాడిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. ఏడపడతాడు గోకూడదు. మళ్ళీ చెప్పు. ఉండిపోయా, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే రాత్రి మంది ఎక్కువ మీ ఆవిడ అనుకుని పని మనిషి మీద ఆడు చెప్పింది అది కాదు. మరి ఏం చెప్పాడు? అదే వెంకటలక్ష్మి ఏదో మనసు ఉంటుందని ఆవిడేదో గోకించుకుంటుందని. అర్థమైంది కదా? అదే అర్థం అవట్లేదు. వెంకటలక్ష్మి మనసుకు నాకు సంబంధం ఏంటో. ఒప్పుకుంటావా, 4 పీకమంటావా? ఎక్కడ గొడవరా బాబు, నాకు లేనిపోయింది. ఎదవ్యాక్షన్ చేయకు. సార్, ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు. లక్ష్మి, రిజైన్ చేసేస్తున్నావా? రిజైన్ చేయడం ఏంటి? అవునులే, ఇలాంటి పని చేయడం కంటే రిజైన్ చేసేస్తామే బెటర్. నేను ఎందుకు రిజైన్ చేయాలి? నిన్ను గోకేటంట కదా. ఎరా, ఇలాంటి రూమర్లు వేస్తే నిన్ను పాస్ చేసేస్తానని ప్లాన్ చేసావా?
అదే నువ్వు లక్ష్మణ్ గోకలదా? మళ్ళీ ఆ మాట అన్నావంటే ఎండ్లో నిలబెట్టి అమ్మాయిలతో తన్నిస్తాను ఎద్దవా. మరి బా అలా చెప్పాడంటే అంత మంచి స్టూడెంట్ అనుకుంటే కళ్ళు పేలిపోతాయి. ఇప్పుడు మాత్రం పేలిపోలేదండి. ఎవరైనా డిస్టర్బ్ చేశారో చంపేస్తాను. ప్రారంభించండి. ప్రేమ, అభిమానం, స్నేహం మొదలైన మనోవైకల్యాలన్నీ విడిచిపెట్టి నా వాడు పెరవాడు అనే వేదం ప్రభు శృతి ఎక్కడ పరిపాలన చేయగలవాడు దమ్ము కొట్టి 3 గంటలైంది. 4 పీకేస్తుంది. సరే సుబ్బారావు, సాయంత్రం ఇంటి దగ్గర కలుద్దాం. వస్తాను. అలాగే. సుబ్బారావు గారు ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరు ఒకటే కాదు, మీ గురించి చాలా తెలుసు. చాలా తెలుసా? ఏంటది? కంగారు పడకండి. అవును, మీరు బీడీఎం స్టైల్ గా కలుస్తారంటగా? మీకెవరు చెప్పారు? అదే, మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది బీడీ ఒకసారి కాల్చండి. ఏం లేదు బాబు, బీడీ కట్ట ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్ గా. అదేంటి? ఒక చిన్న చేంజ్. ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ ఎలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్టుందా? లేదు. లేదా? లేదు. అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. వెళ్ళాలా? వెళ్ళి పని చూసుకో. పొద్దున బలింటో దొరికడరా బాబు. ఏంటి వెతుకుతున్నావు? అబే ఏం లేదు వదినా. నువ్వు వెతికే దీనికోసమేగా? పర్వాలేదు, తీసుకో. తీసుకో. థ్యాంక్ యూ వదినా. ఏమిటా చూపు? నేను మావాడు ఒకేలా ఉన్నావునా? అదంతేలే. అవును, నీకు మావాడంటే చెయ్యిలా చూపించి 4 మడత పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తాను, జాగ్రత్త. నువ్వు అంటుంటే నాకు ఉంటుంది. మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు కూడా రఫ్ ఆడించేయి.